ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా మమ్మను మరిచిపోలేదు. ద లార్డ్ రిమెంబర్డ్ అస్. 115వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతో మధురమైనటువంటి ధైర్యాన్ని కలిగించేటటువంటి వాగ్దానం ఇది. నిజమే, మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో దేవుని స్వరం మనల్ని బలపరుస్తూ ఉంది. మనుషులు మనల్ని మర్చిపోవచ్చు. మన కష్టాలు, మన కన్నీళ్లు, మన సమస్యలు ఎవరికీ పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ మన సృష్టికర్త, మన రక్షకుడు, మన కొరకు ప్రాణమిచ్చినటువంటి యేసయ్య మన జీవితంలో ప్రతి శ్వాసను కూడా ఆయన గమనిస్తాడు. కన్న తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరిచిపోను అని మాట్లాడుతున్నాడు. ఆయన చేతి పనులమైనటువంటి వారం మనం. మనలను ఆయన తన స్వరూపంలో సృష్టించాడు. ఆయనకు ఎంతో విలువైన వారిగా మనల్ని లెక్కిస్తున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో నిన్నెప్పుడు మర్చిపోడు ఆయన. నీ విశ్వాసం, నీ సాక్ష్యం, నీ ప్రార్థన, ఆయన సన్నిధిలో నువ్వు ఎలాగూ నడుచుకున్నావో, ఆయన ప్రేమను నువ్వు ఎలాగూ ప్రకటించావో, ఆయన కొరకు ఎలాగూ సాక్షిగా నిలబడ్డావో ఏది కూడా మర్చిపోడు. మన అనుభవాల్లో ఈ మాటలు మనం బాగా జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిస్తే మనుషులను, ప్రదేశాలు, సంఘటనలు మొదలైనవన్నీ కూడా మర్చిపోతుంటాం. దయనీయమైన పరిస్థితి ఏంటంటే, చాలామంది వ్యక్తిగతంగా తాము నడిచి వచ్చిన మార్గాన్ని, మునుపటి పరిస్థితిని కూడా మర్చిపోయి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఎంతో అతిశయిచ్చి జీవిస్తూ ఉంటాం. మన చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యం, అవసరాలు, కుటుంబం ఇవేవి ఆయన మర్చిపోలేదు సుమా. ఈ దినం మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం అతిశయించినా వీటన్నిటికీ కారణభూతుడైన దేవుని మాత్రం మర్చిపోతున్నవేమో జ్ఞాపకము చేసుకో. ఎంత నమ్మదగని వారముగా మనం జీవిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దినం, ఈ క్షణం మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. మనం ఆయన మర్చిపోతున్నప్పటికీ, ఆయన ప్రాధాన్యతలోండి మనం తప్పించేసినప్పటికీ ఆయన నిన్ను ఆయన వాత్సల్యతను బట్టి మర్చిపోలేదని జ్ఞాపకము చేసుకో. ఆయన మనలను మర్చిపోలేదన్న మాట మనకు 3 విషయాలు గుర్తు చేస్తుంది. మొదటిగా, దేవుడు మన మీద దృష్టి ఉంచుతున్నాడు. మనకెదురవుతున్న ప్రతి పరిస్థితి, ప్రతి సవాలు, సమస్తము ఆయనకి తెలిసినదే. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో, మార్గంలో ఏమీ మన దగ్గరికి రాదు. కృపాకంచె కావలి ఉంచి మనలను కాపాడువాడు. ప్రతి అడుగు బలపరిచి స్థిరపరచాలని నీ నిమిత్తము ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి నిన్ను దీవించాలని ఇష్టపడుతున్న దేవుడు. రెండవదిగా, దేవుడు సమస్తమును సమకూడి మేలుకరముగా జరగటానికే చేస్తున్నాడు. మనము చూడలేకపోయినా ఆయన ఆత్మీయముగా మన కొరకు ఎన్నో విధాలుగా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు. నీకు తారసపడే వ్యక్తులు, పరిస్థితులు ఇవన్నీ ముందుగానే నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. లేఖనం మాట్లాడుతున్న రీతిలో సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగిస్తాడు ఆయనను ప్రేమించే వారికి. మూడవదిగా, దేవుని గుర్తింపు మనకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. దేవుడు మనల్ని మర్చిపోకుండా మనల్ని జ్ఞాపకము చేసుకున్న వలన కేవలం శారీరకమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి సౌఖ్యమే కాక యెహోవా యందు ఆనందించి ఆయన రక్షణ, కృప మనము పొందుకునే దిశగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
చాలాసార్లు మనం ఎదురు చూసి ప్రార్థించి చాలా దినాలు గడిచిపోయినప్పుడు మనం ఇలాగ అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థన ఆలకించలేదు, నాకు సమాధానం రాలేదు అని. కానీ ఆయన మార్పు లేని దేవుడు, మరచిపోని దేవుడు. ప్రార్థించి విశ్వాసములో బలహీనపడి ఇంకా వేరే వేరే ప్రభావాల చేత నువ్వు దేవుని మార్గము నుండి, సహవాసము నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చేమో, కానీ నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను మర్చిపోలేదని జ్ఞాపకము చేసుకో. ఈ ఉదయకాల సమయం నీ జీవితములో ఆయన వాత్సల్యతను బట్టి నూతన దినం నిన్ను మర్చిపోలేదు గనక నువ్వు నూతన దినము కలిగి ఉన్నావు. ఈ దినములో నీకు ఆశీర్వాదాలు సిద్ధపరిచి చేత పట్టుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను మర్చిపోలేదు నేను. ఈ మాటలు నీ విశ్వాసములో నిన్ను దృఢపరచాలి, స్థిరపరచాలి. మనము ఒంటరిగా లేము. మనుషులు వదిలేసి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, కానీ మన సమస్యలు, మన కన్నీళ్లు, మన ప్రార్థనలు దేవుని దృష్టికి ఎప్పుడు దూరం కావు. ఆయన మన కోసం మనలను గుర్తుంచుకొని ఆయన తగిన సమయములో మనకు సమాధానమిస్తాడు. సహనము కలిగి ఆయన సన్నిధిలో మనము కనిపెట్టాలి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఒకవేళ ఒంటరిగా ఉన్నట్లు నీకు అనిపిస్తుందేమో, ఎవరూ పట్టించుకోలేదని నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ ఈ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. గుర్తుంచుకో, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ కొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సడలని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థన పూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. నన్ను మరచిపోని నీ ప్రేమకు నాయనా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా జీవితంలో నీ సమయానుసారమైనటువంటి కార్యాలు, నీ అద్భుతాలు నా జీవితాల్లో మీరు జరిగించండి. ఇదిగో నా హృదయ ద్వారాలు తెరుస్తూ ఉన్నాను. నా జీవితంలో మీరు అడుగు పెట్టండి. నా విశ్వాసములో బలహీనపడకుండా నన్ను విశ్వాసములో నిలవబెట్టి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నేను నిలిచులాగా సహాయము దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నన్ను, నా కుటుంబాన్ని, నా పరిస్థితులను నీ కృపలో ఉంచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.